దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనందరం సద్వినియోగపరుచుకొని ఆయన వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన దుర్దినాలు మనం పాలనలో ఉన్నాం. ఎందుకంటే దేవుని స్తుతించేవారు, ఆయన నామాన్ని మహిమపరిచేవారు చాలా తక్కువగా ఉన్నారని మనము చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకలో మనము ఎత్తబడాలా, మనం ఏం చేయాలి అని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక మాటను మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఈరోజు అంశం ఏంటంటే ఇంకా దేవుని యొద్ద అంగలార్చుట అంటే మనం ప్రార్థన చేయట. ప్రతిరోజు మనము ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాలో ఏ పాపం ఉందో ఆ పాపం అంటే ప్రభు నా మనము వినడేమో, అంటే నా దేవుని దంగలిస్తున్నట్టుంటే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకించడేమో అని దావీదు భక్తులు ఏం చేస్తున్నారంటే ప్రార్థన, నాలో ఎటువంటి పాపం ఉంటే దేవుని మొర ఆలకించడు, నేను దేవుని అంగలాస్తున్నాను, నాకు ప్రతిఫలం రాదేమో అని భావన గుర్తించాడు. ఈరోజు మనము కూడా ప్రార్థించినప్పుడు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పని చేస్తున్నప్పుడు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేయాలి. ప్రార్థన అనేది చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలంగా మనం పొందుకోవాలంటే కనుక మనము కూడా హృదయంలో ఎటువంటి దురాశలు కానీ ఎటువంటి పాపము లేకుండా, మనము దుష్టక్రియలు అని మన జీవితంలో లేకుండా సమాధాన పడి మొదట దేవుని యొద్ద అంగలార్చడం ప్రారంభించాలి. మనం ఏదైనా చేసినప్పుడు ప్రభు యొద్ద మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుని యొద్ద అంగలార్చడం అనగా ప్రార్థన చేయడము, కన్నీటి ప్రార్థన, దేవుని యొద్ద మనం అడగడము, నా హృదయంలో ఏ పాపం ఉందేమో, నా హృదయ పాపం ఉంటే కనుక దేవుడు నా ప్రార్థన లక్ష్యం చేయడేమో అని ఏం చేయాలంటే మనం సరి చేసుకొని ప్రతి పాపము దేవుని సందొప్పుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, కీర్తనలు 66వ కీర్తన 17వ చరణం 18 సార్లు ఈ విధముగా రాయబడి ఉంది. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట చేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ 17వ శరణంలో ఇలా రాయబడి ఉంది, ఆయనకు ఏం చేశాడండి? నేను మొరపెట్టి తిని, అంటే దేవుని వద్ద అంగలార్చడము అనగా ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడే నా నోట చేష్టమైన కీర్తన ఉండెను. చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఒక భావాన్ని తెలియపరుస్తూ ఈ కీర్తనకారుడు చక్కగా ఆయన నోట దగ్గరకు వచ్చే పాటను ఆయన పాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉండాలి. పాప శిక్ష దేవునికి సాహసం అండి. ఎందుకంటే ఈరోజు మనం పాపం చేసి దాన్ని ఎప్పుడైతే విడుదల పొందామో దేవుళ్ళ సాహసం కలిగే వారికి ఉంటాం. ఎంతమంది దేవుడితో సాహసం చేయాలనుకుంటున్నాం? ఈరోజు చాలామంది కూడా నేను దేవుడు సాహసం చేయలేనండి, ఇలాగే నా బ్రతుకు నా జీవితం ఇలా ఉందని అంటారు. ఎందుకు నువ్వు మార్చుకోలేవు? ఎందుకు దేవుని సందులో నువ్వు అంగలార్చలేకపోతున్నావు? దేవుని ఎదురు నువ్వు మొరపెట్టలేకపోతున్నావు? పాపక శిక్ష దేవుని సాహసం. ఈరోజు మనం ఎప్పుడైతే శిక్షించబడతామో దేవుని సాహసం కలిగే వారిగా ఉంటాం. అందుకే
దేవుడు మనుషులు గద్దించే దేవుడు అంటే కనుక మనం ఎప్పుడైతే గద్దిస్తాడో మనం ధన్యులు అవుతాం ప్రియ దేవుని పెట్టారు. అలా ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇలా మనకి రాయబడుతుంది. చూడండి, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసి నెరల ప్రభు నా మనవి వినకపోవును. అదే మనము ఏదో ఆలోచనగా ఉండి ప్రార్థన చేస్తూ ఏదో కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ప్రభు ఏం చేస్తారండి, మా మనవి ఆలకించడు. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రార్థన చేయమని మనం అడుగుతున్నప్పుడు ఈ అంశం కొరకు మనం ప్రార్థన చేయాలో దాన్ని మొత్తమే దేవుని యొద్ద అంగలార్చాలి, అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటారు, దానికి ప్రతిఫలం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు నువ్వు నేను కూడా అంటే ప్రార్థన చేయగలుగుతున్నావా? మనలో దేశాలు, కోపాలు, కక్షలు విడిచిపెట్టి దేవునితో సాహసం చేయగలుగుతున్నామా? మన పాపకు శిక్ష, దాన్ని ఎప్పుడైతే మన పాప శిక్ష వచ్చిందో దాన్ని అక్కడే విడిచిపెట్టాం, దేవునితో సాహసం కలగడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది ఇలాంటి పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే. ఈరోజు దేవుని మాట వినకపోవడము, చెప్పిన పని చేయకపోవడము, దేవుళ్ళలో సమానంగా మనం లేకపోవడము, ఇలాంటి సందర్భాలు మన జీవితాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా దేవునితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా సాహసం కలిగి మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుని వాక్యం అంటే నిత్యము అనే దినమును కూడా ఆయన మార్గం ఏం చేయాలంటే కనుక మన ప్రతి దినమును కూడా జవాబు పొందుకునే ప్రార్థనగా మనం ఉండాలి. అందుకని ప్రార్థన ఫలితము చాలా గొప్పది. అందుకని నా హృదయంలో నేను పాపము ఉంటే కనుక పాపము లక్ష్యము చేసి వెళ్ళ కనుక మనకు అర్థం చేసుకోవాలి, అయ్యో నాలో లోపం ఉంది. ఈ లోపం అంటే ప్రార్థన చేస్తే ప్రభున ప్రార్థన ఆలకించడు కదా, నాకు జవాబు రాదు కదా, నేను చేసే ప్రార్థన వ్యర్థం కదా అని మనం తెలుసుకోవాలి. పానీలే అని మనం ప్రార్థన చేస్తామనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా వ్యర్థమే, ప్రార్థనకు ప్రతిఫలం రాదు. ప్రియ దేవుని బిడ్డలు, ఇలాగ ఎంతోమంది దేవుని సన్నిధిని మనము కోల్పోయిన వారము. మళ్ళా ఏమంటాం, ప్రార్థన చేస్తున్నామని సన్నిధంలో మాకు ప్రతిఫలం రావట్లేదండి, నాకు ప్రతిఫలం రావట్లేదండి, ప్రార్థన జవాబు రావట్లేదండి, దేవుని పట్ల కార్యం జరిగించట్లేదు అంటే కనుక కేవలము మనము అశ్రద్ధ చేస్తున్నాం. ఎక్కడండి? దేవుని సన్నిధిలో అశ్రద్ధ కలిగి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ మనం గుర్తించలేకపోతున్నాం. ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో అటు ప్రేమను, ఆత్మీయతను మనం పంచుకోవాలి, ఆత్మీయంగా జీవించబడాలి, ఆత్మీయంగా నడిపించబడాలి. అంటే కనుక మనం దినదినమును ఏంటండి సరి చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సరి చేసుకుంటామో ప్రియ దేవుని పిల్లలు, అందుకే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రార్థనకు ఫలితం. నిజంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమిటంటే, అయ్యా నా ప్రార్థన ఆలకించావయ్యా, నా ప్రార్థనకు ఫలితం వచ్చిందయ్యా, నా విజ్ఞాపన నువ్వు అంగీకరించావయ్యా అంటే ఈరోజు మనం చేసే ప్రార్థన ప్రతిఫలం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన విషయంలో మనం అందరం కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని దయను పొందుకుంటూ తన కృపను మనకిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన కృప మన మధ్యలో లేకపోతే మనం ఏమైపోతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన కృపాస్తాలు ప్రతి మీద ఉంటాయి, అని ఉంచుతాడు కూడా. ఆ నస్తాలు ఆయన కృప లేకపోతే ఇలా మనము జీవించలేము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా చక్కగా రాయపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోను దేవుని మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుని ఆలోచన చేసుకుని దేవుని యొక్క ప్రతి పనిలో మనం ఏం చేయాలంటే కనుక దేవుని యొక్క సువార్త గాను, గాయకురాలు గాను, ప్రార్థించేవారు ఇంకా అనేక దేవుడు
చక్కటి అనుభవం మనకి ఇచ్చారు. ఈ అనుభవం బట్టి మనం నేర్చుకోవాలి. దేవుని సందులో ఆనందపడాలి. ఆనందం కలిగి మన దేవుని జీవితంలో మనం ఇచ్చించబడుతూ ఉండాలి. ఎప్పుడు అంటే కనుక మన ప్రార్థన జీవితము దేవుని యొద్ద ఏ రీతిగా మనం అంగలాస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు అంటున్నాడు ఈ రీతిగా, ప్రభువా నా హృదయంలో పాపము ఉన్నట్లయితే కనుక, నా హృదయంలో ఏ పాపం లక్ష్యం చేస్తే కనుక నా ప్రార్థన ఆలకించము ప్రభు, నా మాటలు వినవేమో. అటువంటి నాలో ఏ పాపం లక్ష్యం చేయకుండా నా ప్రార్థన అంగీకరిస్తారని దావీదు భక్తుడు తెలుసుకున్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి, చెయ్యాలి. ఎందుకంటే మన కోపాలు దేశంతో ప్రక్కన పెట్టినట్టు కనుక దేవునితో ఎంతవరకు సావాసం కలిగి ఉన్నాం, దేవునితో ఎంతవరకు నిబంధన చేసుకున్నాం, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాం, దేవుడి యొక్క విజ్ఞాపన ఎంతవరకు మనకు కలిగి ఉంది అని ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ ప్రశ్నించుకుంటామో దేవుని సందులో దేవుని యొక్క మాటలు మన ఆత్మంగా బలపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం అనుదినమును ఆయన మాటలు ఏం చేయాలంటే కనుక జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకని వాక్యం అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, జనులారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి, జీవప్రాప్తులుగా మమ్మల్ని కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు. చూడండి, మనం చేస్తున్నప్పుడు ప్రార్థన మనకిచ్చే ప్రతిఫలము మరింతంగా ఉంటుందండి. మనం చేసే ప్రార్థన ప్రతిఫలము కూడా నువ్వు చేసే ప్రార్థన కన్నా ఆయన రెట్టింపు మనకి ఇస్తూ ఉంటాడు. అటు ప్రతిఫలం పొందుకుంటాం. మరి ఈరోజు అటువంటి ప్రతిఫలం పొందుకున్నామా లేదా, అటు ఆత్మీయంగా ఉన్నామా లేదా అని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకో. దేవుని యుద్ధకు వచ్చేదంటే కనుక ప్రతి దినములు కూడా అనేక మంది మన మీద శత్రువులు ఏదో రూపంలో వస్తూ ఉంటారు. మనం ఏం చేయాలండి, యుద్ధానికి బయలుదేరదామా, ప్రార్థన చేద్దామా అంటే కనుక శత్రువు మన మీదకి వచ్చినప్పుడు యుద్ధం యెహోవాదే, కానీ మనం ఏం చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. వారి హృదయాలు మార్చబడాలి. ప్రియ దేవుని ఆత్మీయంగా మనందరం సావాసం కలిగి ఉండాలి. ఈరోజు మనలో ఎటువంటి లక్ష్యం చేశామో, ఎటువంటి ఆలోచన చేశామో దాన్ని విడిచిపెట్టి ప్రభు నా మాటలు వింటాడని, నా మనవి ఆలకిస్తాడని, నా విజ్ఞాపన అంగీకరించాడని, నేను ప్రతిఫలం పొందుకుంటానని ఈరోజు ఈ రీతిగా ఏం చేయాలండి, దేవుని సందులో మనం మొరపెడుతున్నప్పుడు ఇది ప్రతిఫలముగా మన విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మన నిత్యము అనుదినమును కూడా ఆయన మార్గములు అనేది మన స్థిరంతముగా ఉంది కాబట్టి మనం అనుదినము దేవుని వాక్యం పట్ల మనం కలిగి ఉండాలి. అందుకే ఈ శ్లోకంలో మనం అనేక చూస్తే కనుక ఈ ప్రపంచము అనేకమైన పాపమైన జీవితంలో ఉన్నారు. దేవుని తెలియని వారు, తెలిసిన వారు ఈరోజు అనేక మంది ఈ పాప అయ్యూపులో పడిపోతున్నారు. మనం ఎలా లేవనెత్తాలంటే కనుక మా ఇది ఒక ప్రార్థన. మనం ప్రతిదినం సరి చేసుకోవాలి, మనం ఆలోచన సరి చేసుకోవాలి, ఆత్మగా మనం బలపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా మనం జీవించగలుగుతామో ఆత్మగా మనం బలపడి ఆత్మసారంగా నడుచుకుని ఆత్మసారంగా మనం జీవించి ఉంటామని దేవుని వాక్యం చదువుతుంది. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. ఆయన మొరపెట్టినప్పుడు అంటే చక్కటిగా మనకి దేవుడు ఇచ్చాడండి. దేవుని యొద్ద ఏ రీతిగా ప్రభా నీ సన్నిధములో నేను ప్రార్థిస్తున్నాను, నీ యొద్ద అంగలిస్తున్నానయ్యా, నీ కొరకు ప్రాధేయపడుతున్నాను. నాలో ఎట్టి ఆలోచన ఏమీ లేకుండా నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయని, నా ప్రార్థనకు విజ్ఞాపన దయచేయమని, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఈరోజు వీతిగా మనం మొరపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సందులో మనం అలా మొరపెట్టి ఆత్మీయంగా మనం బలపడి ఆత్మీయ జీవితంలో ఉంటామో దేవుడు మన పట్ల మేలుకరంగా జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు ఆత్మీయంగాను మనందరం బలపడాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని కృప కాపుదల మనందరికీ అనుగ్రహించి ఆయన శ్రేష్టమైన కృపలో మన వర్ధలు చేయని కాక
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పట్ల ఆత్మీయతోనూ అనురాగముతోనూ ప్రేమతోనూ మనం నిత్యము అనే దినమును దేవుని యొక్క మాట తెలుసుకొని ఆత్మీయంగా మనందరం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియమనే దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనందరము మొదట దేవుని యొద్ద అంగలార్చడం మర్చిపోకుండా దేవుని కొరకు విజ్ఞాపన చేసుకుని అటువంటి ప్రార్థన పూర్వకంగా మనందరం కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఇంతవరకు నీ మాటలను విన్న మాటలు బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటే మా హృదయను భద్రపరుచుకొని నీ వాక్యాసారంగా జీవితం నడిచే కృపా ధన్యత మాకు అనుగ్రహించండి. నీ కృపధర్మాన్ని బలపరచండి. దయగల తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపిస్తున్న దేవ, నీకే కృతజ్ఞతలు స్తోత్రం. నీకు ప్రేమ ఎందును నీ ఆత్మలు మమ్మల్ని వర్ధన చేసి నీ నామానికి మహిమ దేవుని కారంగా మేలుకరంగా నడిపించండి. నీ మాటలు ప్రభ దేవుని సందులో ప్రభ అంగలార్చడానికి కృప చూపించండి. మరో ఎటువంటి పాపం లక్ష్యం చేస్తే కనుక మనం ఆలకించడమని మేము తెలుసుకుని మేము ప్రభ పాపకు శిక్ష దేవుని సావాసం కలిగే కృప ధన్యత మాకు అనుగ్రహించి నీ మార్గం స్థిరపరచండి. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం శక్తిని దర్శనం చేస్తున్న పొరపాట్లు దీవించి వారి కుటుంబాలు జ్ఞాపం చేసుకోమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్జమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.